నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రమ. ఇక వార్తల డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా రేపు బక్తల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీ షాక్ తగలనుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే అంతా సిద్ధమైంది. నారాయణపేట జిల్లా రేపు మక్తల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీ షాక్ తగలనుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్. రైట్ రమాదేవి, నారాయణపేట జిల్లా జెడ్పీ ఓవైపు మనం చూసుకున్నట్టయితే నారాయణపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికల వేళ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా గద్వాల్ జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అక్కడ ఆమెకి టికెట్ ను కేటాయించారు. ఇదే విషయానికి సంబంధించి ఇటు వనపర్తి జిల్లాకు సంబంధించి కూడా జెడ్పీ చైర్పర్సన్ గతంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కొన్ని రోజులు ఖాళీగా ఉన్న ఎడల తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ రోజు మనం నారాయణపేట జిల్లాకు సంబంధించి ఘటన చూస్తున్నట్టయితే నారాయణపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ వనజ అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు ఆమె నారాయణపేట నుంచి హైదరాబాద్ కు తన కార్యకర్తలు నాయకులతో ర్యాలీగా వెళ్లి అక్కడ రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే కాంగ్రెస్ కండువానైతే కప్పుకుంటున్నారు. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వలసలు కూడా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. నారాయణపేట జిల్లాలో ఇటు తెలంగాణలో కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీ అనే ధీమా వ్యక్తం చేస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా అన్ని ఏర్పాట్లను రంగం సిద్ధం చేసుకుంది. దాదాపుగా ఈ రోజు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం కల్లా కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే వనజ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఇప్పటికే కూడా ఆమె ఇక్కడ నుంచి అయితే బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతేకాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా చాలా వరకు టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ నుండి కూడా వలసలు అయితే పెరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చాలా చేరికలు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారిగా ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో దాదాపుగా కూడా అన్ని పార్టీలు కూడా ఒక బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి బీఫామ్లు ఇచ్చిన ఈ తరుణంలో కూడా జెడ్పీ చైర్పర్సన్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి చూస్తే ఒకసారిగా జిల్లా వ్యాప్తంగా కూడా గుసగుసలైతే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కూడా ఆమె రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు సాయంత్రం లేదా రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ నుంచి ఆయన బయలుదేరింది. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ఇటు సరితా తిరుపతి ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ గా ఉండి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటు చాలా వరకు కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వనజ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారు. ఆమె పదవికి కూడా రాజీనామా చేస్తారా చేయరా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపుగా కూడా ఆమె పార్టీకే రాజీనామా కాదు, పదవి కూడా రాజీనామా చేయాలంటూ కూడా జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అయితే ఒకసారిగా విమర్శలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమాదేవి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.